ఈరోజు మనమొక కథ గురించి తెలుసుకోబోతున్నాం. అది ఇంటర్నెట్ను ఒక ఊపూపేసింది. భయంతో పాటు బోలెడంత క్యూరియాసిటీని కూడా క్రియేట్ చేసింది. అదే సర్బియన్ డాన్సింగ్ లేడీ. రండి ఈ కథ ఏంటో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. చిమ్మ చీకటి, నిర్మానుష్యమైన రోడ్డు. మీరు ఒక్కరే నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడే దూరంగా ఒక ఆకారం చాలా విచిత్రంగా డాన్స్ చేస్తూ కనపడింది. ఏంటి మీ పరిస్థితి? జస్ట్ ఊహించుకుంటేనే ఒంట్లో వణుకు పుడుతుంది గదా. అయితే ఈ కథ మొత్తం మొదలైంది ఒకే ఒక్క వీడియోతో. ఎవరో ఒక మహిళ ఎవరూ లేనిచోట వింతగా డాన్స్ చేస్తూ ఉంది. దాని రికార్డ్ చేస్తున్న వ్యక్తిని చూసిందో లేదో సడన్గా అటువైపు తిరిగి చేతిలో కత్తి పట్టుకొని వెంటపడింది. అక్కడతోనే ఈ భయమనేది మొదలైంది. సో ఫస్ట్ టైం ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే సర్బియాలోని ఒక హాస్పిటల్ ముందు. అక్కడొక మహిళ అబ్నార్మల్గా డాన్స్ చేస్తుంటే ఓ అబ్బాయి పాపం ఆమెకేమైనా మెంటల్ ప్రాబ్లం ఉందేమో అనుకుని వీడియో తీయడం స్టార్ట్ చేశాడు. అంతే, ఆమె అతన్ని చూసేసింది. వెంటనే వెనక్కి తిరిగి కత్తితో అతని వెంటపడింది. లెజెండ్ ప్రకారం ఆమె ఇలాగే జనాల్ని వేటాడి చంపేస్తుందట. చూశారా, మొదట ఒక వింత సంఘటనగా చూసిన దీన్ని జనాలు ఆమెకొక పేరు పెట్టేశారు. అది కూడా చాలా భయంకరమైన పేరు, మృత్యుదూత. ఈ కథలో నికో అనే ఒక వ్యక్తిది చాలా ఇంపార్టెంట్ రోల్. ఒకరోజు రాత్రి అతను వాళ్లమ్మతో కలిసి మార్కెట్ నుంచి ఇంటికొస్తున్నాడు. అప్పుడే వాళ్లకి నిర్మానుష్యంగా ఉన్న వీధిలో ఒక మహిళ వీపు చూపిస్తూ నిలబడి కనిపించింది. వాళ్లు ఆమెను దాటుకుని వెళ్దామనుకునేలోపే ఆమె ఒక్కసారిగా వాళ్లవైపు తిరిగి గట్టిగా అరుస్తూ వెంటపడింది. ఆమె ఏమందో తెలుసా? నేను మృత్యువుదోతను, నాకు మీ అమ్మ రక్తం కావాలి అని. కత్తితో వాళ్లను తరుముకొచ్చింది. ఆ సీన్ ఊహించుకుంటేనే ఎంత భయమేస్తుందో. అలా భయంతో పరిగెత్తుకుంటూ వచ్చిన నీకో జరిగిందంతా తన ఫ్రెండ్ సాల్మన్కు చెప్పాడు. ఇక సాల్మన్ ఉన్నాడే, అతనికి కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ. ఏం కాదులే చూద్దాం అని ధైర్యం చేసి ఫోన్లో రికార్డ్ చేసుకుంటూ ఆ ప్లేస్కి వెళ్లాడు. అతనికి ఆమె చాలా దగ్గరగా కనిపించిందట. కాని ఆ తరువాత జనాల్లో పానిక్ క్రియేట్ అవ్వకూడదని సెర్బియన్ ప్రభుత్వం ఆ క్లోజప్ వీడియోను డిలీట్ చేయించిందని అంటారు. సరే, ఇంతకీ ఈ మహిళ ఎవరు, ఎందుకిలా ప్రవర్తిస్తోంది? ఆమె వెనుక ఉన్న కథేంటి? సెర్బియాలో చాలామంది బలంగా నమ్మే ఒక విషాదకరమైన కథ ఉంది. అదే జువానా కథ. జువానా ఒక అనాథాశ్రమంలో పెరిగింది. ఆమెకు కోలో అనే ఒక ట్రెడిషనల్ సెర్బియన్ డాన్స్ అంటే ప్రాణం. అందులో ఆమెకు మంచి టాలెంట్ కూడా ఉంది. ఒకసారి అలా ప్రదర్శన ఇస్తుండగా నికోలా అనే ఒక ధనవంతుడితో ప్రేమలో పడింది. కాని అతని కుటుంబం చాలా కఠినమైనది. వాళ్ల ప్రేమను వాళ్ళస్సలు ఒప్పుకోలేదు. నికోలాను బలవంతంగా వేరే దేశం పంపించేసి జువానాని చాలా టార్చర్ చేశారు. ఆ బాధ, ఆ అవమానం భరించలేక జువానా చనిపోయింది. ఇక్కడే అసలు ట్విస్ట్. ఆమె చనిపోయిన వారం రోజుల నుండే ఆమె ఆత్మ ప్రతీకారంతో తిరిగి వచ్చి ఇలా డాన్స్ చేస్తూ జనాల్ని చంపడం మొదలుపెట్టిందని అక్కడి ప్రజలు గట్టిగా నమ్ముతారన్నమాట. అయితే ఒకప్పుడు సెర్బియాలో ఒక లోకల్ దెయ్యం కథగా ఉన్న ఇది ఇంటర్నెట్ పుణ్యమాని ప్రపంచమంతా ఎలా పాకిందో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. ఒకవైపు సెర్బియాలో జనాలు ప్రాణభయంతో రాత్రిపూట బయటకి రావాలంటేనే భయపడిపోయేవారు. ఆమె కనిపించిన చోట మనుషులు చనిపోవడం లేదా మిస్ అవ్వడం జరిగేది. అంటే అక్కడ అది సీరియస్ ఇష్యూ. కానీ మరోవైపు ఇంటర్నెట్లో ఇదొక ట్రెండ్ అయిపోయింది. 1998లో మొదటిసారి ఆన్లైన్లో కనిపించిన ఈ కథ 2019లో టిక్టాక్ వచ్చాక మాత్రం ఫుల్ వైరల్ అయింది. వేరే దేశాల్లో దీన్ని ప్రాంకులు చేయడానికి, ఛాలెంజులు చేయడానికి కూడా వాడారు. ఒకరి భయం ఇంకొకరికి వినోదమన్నమాట. సెర్బియాలో జరుగుతున్న ఈ సంఘటనలన్నిటినీ కవర్ చేస్తున్న న్యూస్ రిపోర్టర్లు, న్యూస్ ఛానల్స్ ఆమెకు అఫీషియల్గా సర్బియన్ డాన్సింగ్ లేడీ అని పేరు పెట్టారు. అప్పణ్నుంచి ఆ పేరే ఫిక్స్ అయిపోయింది. సరే, కథంతా బానే ఉంది. ఇప్పుడు అసలు పాయింట్కొద్దాం. ఒకవేళ అనుకోకుండా ఆమె మన కంటపడితే ఎలా తప్పించుకోవాలి? దీనికోసం కూడా కొన్ని రూల్స్ ప్రచారంలో ఉన్నాయి. సో రూల్స్ చాలా సింపుల్. నంబర్ 1, ఆమెను అస్సలు డిస్టర్బ్ చెయ్యొద్దు. నంబర్ 2, ఆమెను చూడనట్లే నటించండి. నంబర్ 3, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే అక్కడ్నుండి పారిపోండి. ఇక లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, మీ రూంలోకి వెళ్ళి గట్టిగా డోర్ లాక్ చేసుకోండి. అంతే.
ఈ కథ ప్రభావం ఎంతలా ఉందంటే ఆమె వీడియో చూసినా కూడా ప్రమాదమే అనే నమ్మకం జనాల్లోకి వెళ్ళిపోయింది. అందుకే సెర్బియాలో చాలామంది వాళ్ల ఇళ్ల బయట ఓస్త్రీ రెప్రా అని రాసుకునేవాళ్లట. అంటే దూరంగా ఉండు, ఆమె వస్తోంది అని అర్థం. ఇక ఆన్లైన్లో అయితే ఒక కొత్త ఆచారమే మొదలైంది. ఈ వీడియోలు చూసిన వాళ్లు సేఫ్టీ కోసం కామెంట్స్లో మీ పర్మిషన్ లేకుండా ఈ వీడియో చూసినందుకు సారీ అని రాస్తారు. అదొక ఆన్లైన్ రిచువల్ అయిపోయింది. సో చివరిగా ఒకే ఒక్క ప్రశ్న, ఇది నిజంగా జరిగిన కథ లేక ఇంటర్నెట్ క్రియేట్ చేసిన ఒక భయమా? అసలీ కథలో నిజమెంత, అబద్ధమెంత? ఈ రోజుల్లో ఇంటర్నెట్ వల్ల ఇలాంటి కథలు ఎంత తొందరగా పుడుతున్నాయో, ఎంత వేగంగా వ్యాపిస్తున్నాయో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. దీని గురించి మీరేమనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి.